మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మనము అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, హెచ్చించబడాలి అంటే మన జీవితంలో ఒకటి కావాలి. ఏం కావాలి? హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చిన్న ప్రార్థన. తండ్రి, స్తోత్రం నాయనా యేసయ్యా, నీకు వందనాలు. నా ప్రభువా, నా దేవా, అయా ఇంతవరకు కూడా అయా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీకు సాక్షి నిలబడటానికి, నేను ఘనపరచబడటానికి ప్రభువా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. అయా నన్ను ఘనపరచువని నేను ఘనపరుస్తానన్న దేవుడు యేసయ్యా. నాయనా నీకు స్తోత్రం ప్రభువా. వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు ఇప్పుడు వచ్చిన వారితో వింటున్న వారితో మీరు మాట్లాడండి. నేను కాదు ప్రభువా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినుచున్న వారికి వినగల చెవి, గ్రహించిన హృదయం అనుగ్రహించండి. నాయనా నీకు స్తోత్రం. సమస్తము కూడా మీ ఆధీనములో స్వాధీనములో ఉంచుకోనండి. నేను కాదు ప్రభువా, మీరే మాట్లాడి మహిమ పొందమని, కార్యము జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది ఏం కావాలో? ఏం కావాలి? తగ్గింపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు, హెచ్చించుకుంటే తగ్గించబడతావు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నీవు తగ్గించుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది, హెచ్చించుకుంటే శాపం వస్తుంది. అది అయితే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దీని విషయమై ఒక మంచి ఉపమానం చెప్పాడు. జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి మనం గమనిస్తే, ప్రార్థన చేయుటగా ఇద్దరు మనుష్యులు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు పరిసయ్యుడు. ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు వెళ్ళారంట. ఒక ఆయన పరిసయ్యుడు, ఇంకొక ఆయన సుంకరి. పరిసయ్యుడు అంటే ఎవరో చెప్పానుగా మీకు. పరిసయ్యులు పరలోకానికి వెళ్ళే వాళ్ళని వెళ్ళనీరాడు, వాళ్ళు కూడా వెళ్ళరు. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మరి అటువంటి పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను అంటున్నాడు. నేను దొంగోడిని కాదు, అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారిని కాదు, నేను ఈ లోక సంబంధ మనుషులు వంటి వాడిని కూడా కాను. అంతేకాదు ఇది ఎందుకు పనికిరని సుంకర లాంటి కూడా కాదు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఈ ప్రార్థన ఎలా ఉంది? తనను తాను ఎంతో గొప్పవాడిగా
పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఆయన ఊహించుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాడండి. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట, 10వ భాగం కూడా చెల్లిస్తున్నాడండి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇతరులను వేలు పెట్టి చూపిస్తున్నాడు. ఉపవాసంలో భాగం ఏంటి? ఇతరులను వేలు పెట్టి తిరస్కరించడం అనేది ఉండకూడదు అని చెప్పి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే అయితే సుంకరేమని ప్రార్థన చేస్తున్నాడు? దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడంట. హల్లెలూయా. ఇది తగ్గించుకునే ప్రార్థన. ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి ఆయనకు ధైర్యం కావట్లేదంట. ఎందుకంటే ఆకాశమందు దేవుడు ఉన్నాడన్న సంగతి ఆ సుంకరికి తెలుసు. హల్లెలూయా. అందుకనే ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలట్లేదంట. దేవుని వైపు చూడటానికి కూడా ధైర్యం చాలట్లేదంట. ఈయన ఏం చేస్తున్నాడు? ధైర్యంగా రొమ్ము విరుచుకొని మరీ ప్రార్థన చేస్తున్నాడు. పరిచయుడు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అయితే ఏ ప్రార్థన దేవుడు విన్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన మీతో చెప్పుచున్నాను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏ విషయంలోనైనా కూడా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో అప్పుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. చూడండి, దావీదు ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం 86వ కీర్తన మొట్టమొదటి వచనం, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. హల్లెలూయా. దావీదంట దరిద్రుడంట. ఏమండి? దరిద్రుడా? ఆయన రాజు కదా, చక్రవర్తి. ఆయనకేం కొదవా? ఆయనతో పాటు అనేక మందికి ఆయన భోజనం పెట్టేటువంటి స్థితి కలిగిన వాడు, ఎంతైనా సహాయం చేయగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వాడు. మరి ఆయన ఏమంటున్నాడు? అయ్యా నేను దరిద్రుడిని అంటున్నాడు. దరిద్రుడు అంటే ఎవరో? ఏమీ లేనోడు. దరిద్రుడని బైబిల్లో ఎవరు చెప్పారు? పేద లాజరు. ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఏమీ లేదు. కుక్కలు వచ్చి ఆయన పురుపుల్ని నాకుతుని అంట. ఎంత దీనమైన స్థితి. ఆ లాజరు అంటే సరిపోద్ది. అయ్యా నేను దీనుడను దరిద్రుడనని. మరి దావీదు అంటున్నాడు ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే తగ్గింపండి. హల్లెలూయా. ఎన్ని ఉన్నా కూడా ఏమీ లేనట్టుగానే ఉంటారు కొంతమంది. ఏమీ లేకపోయినా ఎగురెగురు పడతా ఉంటారు కొంతమంది. ఏముండదు
అయినా కూడా ఏదో గొప్పలు చెప్పుకుంటారు. అది వాళ్ళకి ఆనందం. వాస్తవానికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. గొప్పల కోసం మా అల్లుడు అది సంపాదిస్తాడు, ఇది సంపాదిస్తాడు, నాకు అది ఇచ్చి ఇచ్చాడు, ఇది ఇచ్చి ఇచ్చాడు, అన్ని లక్షలు, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల కారు ఉంది, అది ఇదని గొప్పలు చెప్పుకుంటారు. ఉడితే ఏముండదు. తీరా చూడకపోతే అల్లుడు కారు మెకానిక్. అట్లా ఉంటుంది. అయితే కోటీశ్వరుడైనటువంటి అల్లుడిని కలిగి ఉన్న వాళ్ళు కూడా ఇదిగో మా అల్లుడు ఫలానా చెప్పుకోవడం ఇష్టపడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది లోకం తీరు. కానీ దావీదు అలా కాదు. దావీదు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో వణుకుతూ ఉంటారో వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంచుతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన మనస్సు కలిగి ఉండాలి. అదే తగ్గింపు స్వభావం. హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా అంటున్నాడు దావీదు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. అమ్మా క్షమించండి. మొదటి సమూయేలు 24:14 వచ్చిన చదవండి. ఇశ్రాయేలు రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుని తన సొంత మామ అయినటువంటి సౌలు తరుముతూ ఉన్నాడు. దేనికోసం? చంపటానికి తరుముతూ ఉన్నప్పుడు ఒక చోటంట సౌలు ఒంటరిగా దొరికాడంట దావీదుకి. దొరికితే ఆయనంట కేవలం ఆయన యొక్క వస్త్రం మాత్రం కట్ చేశాడంట, కానీ ఆయన్ని ముట్టలేదంట. శత్రువు చంపడానికి అవకాశం వచ్చినా కూడా శత్రువుని క్షమించి విడిచిపెట్టాడంట. విడిచిపెట్టడమే కాకుండా అంటున్నాడంట, ఇదిగో నేను చచ్చిన కుక్కను కదా, నేను చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నల్లులు వేరు, మిన్నల్లులు వేరు. నల్లులు ఎవరికైనా తెలుసా? అనుభవం ఉందా ఎవరికైనా? నల్లులు ఎక్కడ ఉంటాయి? మంచంలో ఉంటాయి. పెద్దవాళ్ళకి తెలుసా సంగతి? ఎందుకంటే నౌక మంచాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి తెలుసు, రక్తం పీల్చేస్తాయి. అయితే ఆ నల్లులను చంపడానికి ఏం చేస్తారు? వేడి వేడి నీళ్లు కలిసిపోస్తారు. మరి మిన్నలు ఏడ ఉంటాయి? కుక్కలు ఉంటాయి, వాటికి మిన్నలు పడతాయి. అవి బచ్చించుకునేవాడు ఎవరు లేరు, కానీ అవి దెబ్బకు చచ్చిపోతాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, వాటితో పోల్చుకుంటున్నాడు దావీదు. మొదట అంటున్నాడు చచ్చిన కుక్కని. చచ్చిన కుక్క ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. రాజా, ఎందుకయ్యా నన్ను తరుగుతున్నావు? నీ దృష్టిలో నేను చచ్చిన కుక్క వంటి వాడిని కదా, మిన్నలిని కదా,
ఎందుకయ్యా నన్ను తరుగుతున్నావు అని చెప్పి ఆ సౌలుతో అన్నప్పుడు సౌలు బుద్ధి తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17వ వచనం చూడండి, 16 చదవండి. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట సౌలే అంటున్నాడు. ఎవరైనా శత్రువు చేతికి దొరికితే చంపకుండా ఇడిచిపెడతారా? కానీ నీది ఎంత గొప్ప మనసయ్యా అంటున్నాడు. అయితే ఇక్కడ ఆ సౌలు ముందు తగ్గించుకోవాల్సిన అవసరం దావీదుకి లేదు. కానీ శత్రువు ముందు కూడా తనను తాను దావీదు తగ్గించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, తప్పు చేసినప్పుడు కూడా తప్పు కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకున్నటువంటి వాడు దావీదు. హల్లెలూయా. అయ్యా నా పాపం బహు ఘోరమైంది, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా అని చెప్పి దావీదు దేవుని ఎదుట తీవ్రంగా వేడుకుంటాడు. అది దేవుడికి కావాల్సింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే తప్పు చేయటం కాదు, కానీ ఒకవేళ తప్పు చేశాము అని తెలుసుకుంటే దానిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడిన వారిని దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. తగ్గించుకోవాలి, దాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలంట. దావీదు చేసిన పని అదే. అందుకే దేవుడు దావీదుని హల్లెలూయా ఎంతగానో హెచ్చించాడు. మన మూలవాక్యం ఏంటి? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఈ ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి చిన్న ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ని పరీక్షించడానికి. కొంతమంది ఏం చేస్తారు? గమనించక, తెలుసుకోక హెచ్చించుకుంటారు. ఏం చేస్తారు? నాకింత క్వాలిఫికేషన్ ఉంది, నాకింత చిన్న ఉద్యోగం ఇస్తారా, నేను చేయను అని భీష్మించి కూర్చుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? అసలు దీనిలో వీళ్ళు నెగ్గుతారా లేదా, ఈ పరీక్షలో వీళ్ళు నెగ్గుతారా లేదా, దీనికి లోబడితే నిదానంగా వాళ్ళని హెచ్చించవచ్చు, శాలరీ పెంచవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళేమో నా క్వాలిఫికేషన్కి ఇంత చిన్న ఉద్యోగమా అని వ్యసన పడతారు. అందుకని ఏం చేస్తారు? వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో అది చేయనివ్వకుండా వీళ్ళు అడ్డుపడతారు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఏది ఇస్తే అదే. హల్లెలూయా. ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా చిన్న ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా తీసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు, ఒక రాజు అంట తనను తాను తగ్గించుకున్నాడంట. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటండి? రాజు గోనె పట్ట కట్టుకొని, రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవలసినటువంటి అవసరం ఏంటి? హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమిటి? ఏ సంగతి విన్నాడు ఆయన? 4వ వచనం. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 40 దినాలకి ఈ పట్టణమే నాశనం అయిపోద్ది, ఇది దేవుని మాట అని చెప్పినప్పుడు రాజు కూడా నమ్మాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాజు ఏం చేశాడంట? తనను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమని ప్రకటన చేశాడు? ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకుని వలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. హల్లెలూయా. మనుషులే కాదు, జంతువులు కూడా, పశువులు కూడా గోనె పట్ట కట్టుకోవాలంట. హల్లెలూయా. ఎంత తగ్గింపో చూడండి. ఉపవాసము అంటేనే తగ్గింపునకు సూచన. మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేయటమే ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కూడా చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతగా తగ్గించుకున్నారంటే, వాళ్ళు తగ్గించుకున్న దానికి దేవుడు తాను చేయదునన్న కీడు చేయక మానుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, హల్లెలూయా, ఈ దినాల్లో హెచ్చింపే తప్ప తగ్గింపేడ కనపడట్లా. ఎక్కడ? చిన్న పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు ఏదైనా మాట చెప్పారనుకోండి, నాకు తెలియదు, నువ్వే చేసుకుంటూ లేకపోతే మానుకో. అమ్మా నాకు అలసిపోయానమ్మా, అంత బాటిల్ నీళ్ళు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే, నీకు అవసరమైతే నువ్వు పట్టుకుని నువ్వే పెట్టుకో, నాకేం అవసరం లేదులే అనేటువంటి జనరేషన్ ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఎలా ఉంటుందంటే వాళ్ళ బెడ్ దగ్గరికి అందించాలి. ఏదైనా తిని మళ్ళీ కడకలు కూడా కడగరు, కింద మంచం కింద దోస్తారు. ఎందుకు? ఏ టయానికి వచ్చి తల్లి తీసుకుపోవాలి, మళ్ళీ ఆమె శుభ్రం చేయాలి. వీళ్ళు ఎందుకంటే చాటింగ్ చేసి రీల్స్ చూసి అలిసిపోతారన్నమాట. అందువల్ల వాళ్ళు ఎట్ట పులాట తీసి పెట్టలేరు, ఆ పని అనేది చేయలేరు, వాళ్ళకంతా ఓపిక కూడా ఉండదు. ఈ జనరేషన్ అది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మనం ఏ రీతిగా మారిపోవాలంటే
తల్లిదండ్రులు ఏదైనా పని చెబితే వెంటనే చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుబాటు అన్నమాట. అలా తిరుగుబాటు స్వభావం వస్తే భవిష్యత్తులో వాళ్ళు ఆశీర్వదించబడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి మనము సహాయకారిగా ఉండాలి కానీ బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఇక్కడి నుంచే మొదలవ్వాలి తగ్గింపు అనేది. ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర నువ్వు తగ్గించుకుంటే దేవుని ఎదుట కూడా నీకు తగ్గింపు స్వభావం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుల కంట మనుషుల దయ కావాలంట, దేవుని దయ కూడా కావాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అతినీతి మంత్రులు ఎలా ఉంటారంటే, నాకు దేవుడి దయ ఉంటే చాలు, మనుషుల దయ అక్కర్లేదు అనుకుంటారు. కానీ మనుషుల దయ కావాలి, దేవుని దయ కూడా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈ రాజు జాగ్రత్త పడి తనను తాను తగ్గించుకొని అందరినీ కూడా ఉపవాసం పెట్టి దేవుని యొక్క దయ పొందాడు. ఇంకో రాజు ఏం చేశాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనకు తెలుసు కదా, హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే అంట తనకి శ్రమ వచ్చినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడంట. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మనష్షే అంట 12 సంవత్సరాలప్పుడే రాజు అయ్యాడంట. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. కానీ మంచివాడా అంటే కాదు. హిజ్కియా ఎంత మంచివాడో ఆయన కుమారుడైనటువంటి మనష్షే అంత చెడ్డవాడు. దేవునికి ఎంతో విరోధముగా నడుచుకున్నవాడు. హిజ్కియా ఏదైతే తీసేశాడో, ఏదైతే ఆపేశాడో మళ్ళీ అన్ని మొదలు పెట్టించాడండి. దేవునికి ఇష్టం లేనటువంటివన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాడంట. బహుగా దేవుడికి కోపం పుట్టించాడంట. అక్కడికి దేవుడు హెచ్చరించాడంట, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడంట. జాగ్రత్త, నువ్వు ఇలా చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్పినా కూడా ఏమాత్రం వినిపించుకోవాలా. అందుకే దేవుడు ఏం చేశాడంట, అష్షూరు రాజు చేతికి అప్పచెప్పాడంట. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10వ వచనం చదవండి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయిరి. చూసారా, దేవుడు ఆ సైన్యాధిపతుల చేతులకు అప్పగించినప్పుడు ఆయన ఇక నేను ఇరుక్కుపోయాను, ఇక నా వల్ల ఏమీ కాదు అని ఎప్పుడైతే గ్రహించాడో అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తనను తాను తగ్గించుకొని
దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది శ్రమ వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారు, హల్లెలూయా. కొంతమంది శ్రమ కలగక ముందే దేవుని దగ్గరికి వస్తారు. ఎవరు? నినివే రాజులు అంటోళ్ళు, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఈ మనష్య లాంటి వాళ్ళు దేవుడికి మొరపెడతారు. అయితే దేవుడు కనికరమ గల దేవుడు, హల్లెలూయా. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. కనుకనే ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ బబులోను రాజ్యానికి తీసుకొని వెళ్ళినా కూడా బంధించి దేవుడు ఏం చేశాడంట? మరలా ఈ రాజ్యానికి తీసుకొచ్చాడంట. ఎప్పుడు? ఆయన తగ్గించుకొని, హల్లెలూయా, తనను తాను తగ్గించుకొని ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో, తాను చేసిన పనులన్నీ కూడా క్షమించమని అడిగాడో, బతిమాలుకున్నాడో, దేవుడు అంట కనికరపడి మరలా ఆయన రాజ్యానికి తీసుకొచ్చాడండి, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆయన పరిపాలన చేశాడు అంటే, నేను అనుకుంటాను ఆయనకి బుద్ధి వచ్చిన తరువాత కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు పరిపాలించి ఉంటాడు, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుడిని హెచ్చిస్తామో, దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. మరియు ఆయన ఆకారముందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంట? శిలువ మరణము పొందునంతగా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట ఆయన చెమటంట రక్తము వలె కారతా ఉన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసమంటే అనేకుల పాపములు క్షమించుట కొరకు ఆయన శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడండి. ఎవరు? యేసయ్య, హల్లెలూయా. శిలువలో, ఆ శిలువలో, ఆ ఘోర కల్వరిలో శిలువల మధ్యలో వేలాడిన యేసయ్య, శిలువల మధ్యలో వేలాడిన యేసయ్య, వెలియైన యేసయ్య, వెలియైన యేసయ్య, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, శిలువలో, ఆ శిలువలో, ఆ ఘోర కల్వరిలో శిలువల మధ్యలో వేలాడిన యేసయ్య, శిలువల మధ్యలో వేలాడిన యేసయ్య, హల్లెలూయా. ఆయన శిలువ మరణము పొందినంతగా శిలువలో ఆయన వేలాడాడు. ఏ నేరము ఆయన చేయలా. కేవలం తనను నమ్మినటువంటి వారు పాప క్షమాపణ పొందు నిమిత్తం, వారి పాపములు క్షమించబడు నిమిత్తం ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని పొందునంతగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే
ఆ శిలువ బలియాగాని నీవు కనుక గుర్తించినట్లయితే, ఆయన ఎందు నిమిత్తమై నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడో నీవు గ్రహించి నువ్వేం చేస్తావు? నీ యొక్క హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్తావు. నీ యొక్క పాపములన్నీ కూడా ఆయన రక్తములో కడుక్కుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మార్కు 16:16 అంటాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నీ మీద ఆ శిక్ష రాకుండా ఉండాలి అని ఆ శిక్ష తన మీద వేసుకున్నాడంటే యేసయ్య. అందుకే తనను తాను శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ తగ్గింపు, ఆ స్వభావం నీలో ఉందా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి నీలో నువ్వు ప్రశ్న వేసుకో. మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొరపెట్టండి. ప్రభువా, నా కొరకై నువ్వెంతగానో నిన్ను నీవు తగ్గించుకున్నావయ్యా. శిలువ మరణము పొందునంతగా నువ్వు తగ్గించుకున్నావయ్యా. అయ్యా, నేను ఒకవేళ హెచ్చించుకుంటున్నావేమో అయ్యా. నా తల్లిదండ్రుల దగ్గర నన్ను నేను హెచ్చించుకుంటున్నానేమో. నా యొక్క టీచర్స్ దగ్గర నన్ను నేను హెచ్చించుకుంటున్నానేమో. నా యొక్క ఉద్యోగం దగ్గర, నా పై వారి దగ్గర నన్ను నేను హెచ్చించుకుంటున్నానేమో. తగ్గి ఉండే స్వభావం నాకు కలుగచ్చేయ. అయ్యా, రాజులు సైతం తమను తాము తగ్గించుకున్నారు నాయన. దేవా, నీ కృపను పొందారు, నీ దయను పొందారు, నీ కనికరాన్ని పొందారు. సహాయం చేయ అయ్యా. నీ కొరకే జీవించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను ప్రభువా. అన్ని నామముల కంటే పై నామమయ్యా నీది అని చెప్పి ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే, ప్రియా దేవుని బిడ్డ, ఇప్పుడు ఆయన కనికరం నీ మీదకి దిగి వస్తా ఉన్నది. ఆయన కనికరం నీ మీద ఉంటా ఉన్నది. దావీదు, అయ్యా నేను దీనుడను దరిద్రుడను అంటున్నాడు. ఆయన అన్ని కలిగి ఉండి కూడా మరి నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నాయన, జీవముగల యేసయ్యా నీకు స్తోత్రం. మా కొరకై, అనేకుల కొరకై అయా ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవా, నజరేయుడైన యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నా ప్రభువా నీకు స్తుతులు, స్తోత్రాలు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని అయా నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడావు దేవా. నిజముగా ప్రభువా నాయన, మా పితరుల ప్రభువా అయా రాజులు సైతం నాయన తమను తాము తగ్గించుకొని నీ ద్వారా హెచ్చించబడిన వారిని మేము చూసాం ప్రభువా. అయ్యా, మాకు ఏమీ లేకపోయినప్పటికీ ఒకవేళ మమ్మల్ని మేమే హెచ్చించుకుంటున్నావేమో ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన. నీ బిడ్డలు మీరు క్షమించండి నాయన. నీ సన్నిధిలో మరపెడుతూ ఉండగా ప్రతి ఒక్కరికి తగ్గింపు స్వభావం కలగొచ్చి నీవు కూడా నా దేవా అయా నీకు స్తోత్రము నాయన. శిలువ మరణము పొందునంతగా నిన్ను నీవు తగ్గించుకున్నావయ్యా. అట్టి స్వభావం ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, రక్షించండి, కనికరించండి నాయన, కటాక్షించండి దేవా. అయ్యా, ఎవరు ఏమడుగుతూ ఉన్నారో అనుగ్రహించు. వారి మరణి సన్నిధికి చేర్చుకున్నా ప్రభువా. రక్షణ భాగ్యం అనుగ్రహించిన తండ్రి అయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఒకవేళ పశ్చాత్తాపడుతూ ఉన్నారేమో అయ్యా, అంగీకరించిన దేవా, సహాయం చేయన దేవా.
ఈ సమయంలో మా ప్రియులు ఎంతమంది ప్రభువా బలహీనులుగా రోగులుగా ఉన్నారో ముట్టి స్వస్థపరచు నాయన. సంతానం లేని వారికి సంతానం కలిగించి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగించి ప్రభువా, రుణ బాధలో ఉన్న వారికి విడుదల కలగచ్చే నాయన. చదువుకొంచిన విద్యార్థులకు మీ కృప తోడు ఉంచండి, మీ జ్ఞానముతో నింపండి నాయన. సహాయం చేయండి కృపగల దేవ, దయగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ పరిచయం మీరు ఆశీర్వదించండి, పరిచయం ద్వారా అద్భుతాలు జరిగించండి, అనేక ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. ఈ పరిచయం మీరు విస్తరింపచేయండి నాయన. ఈ పరిచయం ప్రేమిస్తున్న వారిని మీరు ప్రేమించండి ప్రభువా. ఈ పరిచయంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆశీర్వదించండి ప్రభువా. మీ కృప చూపండి దయగల దేవాని కొందన. మీరే ప్రతి విషయంలో తోడుండి సహాయం చేయమని, నన్ను నా భార్యను బలపరిచి నీ సేవలో బలంగా వాడుకొనమని, ఈ వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయమని, అనేక ఆత్మలను రక్షించమని అడిగినవన్నీ నజరేయుడైన యేసు నామమున అడిగి పొందుకున్నాము.